ముందు ఈ ఫోటో చూడండి. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ హ్యాపీనెస్ పీక్స్ లో ఉండాలి. Will collect the World Cup trophy and he'll get it from Mr. Sharad Pawar, the president of the ICC. విరాట్ కి అన్ని కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇండియన్ టీమ్ తో. కొంచెం ఇండిసిప్లిన్, బట్ లైఫ్ వాజ్ గుడ్, క్రికెట్ వాజ్ గుడ్. కానీ ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే విరాట్ అప్పుడు అగెన్స్ట్ టీమ్స్ కి పెద్ద ఛాలెంజ్ అయితే కాదు. ఈజ్ జస్ట్ నార్మల్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇండియా. కానీ కొంచెం ముందుకొచ్చి ఈ ఫోటో చూడండి. 2014లో ఇండియన్ టీం ఆస్ట్రేలియా టూర్ కి వెళ్తుంది. అప్పుడు ఫస్ట్ టైం ఇండియన్ టీమ్ కి కెప్టెన్సీ చేశాడు కోహ్లీ. ఇక్కడ టైం మారిపోయింది. ఇప్పుడు విరాట్ నాట్ జస్ట్ బ్యాట్స్మెన్, అపోనెంట్స్ కి థ్రెట్ గా మారడం స్టార్ట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఓన్లీ కోహ్లీ వికెట్ కోసం మాత్రమే వెయిట్ చేసేవారు అపోనెంట్స్. ఈ టెస్ట్ సిరీస్ లో విరాట్ 4 సెంచరీస్ చేశాడు. ఎస్, 4 సెంచరీస్. ఇలా వరల్డ్ క్రికెట్ కి ఇండికేషన్ ఇచ్చాడు, ఐఎమ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ క్రికెట్ అని. ఒక టైంలో చబ్బీ అండ్ లవ్వింగ్ క్రికెటర్ నుంచి సీరియస్, ఫోకస్ అండ్ సూపర్ హ్యూమన్ అథ్లెటిక్ గా మారిన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని అనుకున్నాడు నెక్స్ట్ వరల్డ్ కప్ రాకముందు ఇండియన్ టీంలో యంగ్ టాలెంట్ రైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. ఇది మైండ్లో ఉంచి విరాట్ కోహ్లీని వెస్టిండీస్ సిరీస్లో టెస్ట్ డెబ్యూ ఛాన్స్ ఇచ్చారు. 20 జూన్ 2011కి వెస్టిండీస్ అగెన్స్ట్లో టెస్ట్ డెబ్యూ చేశాడు కోహ్లీ. ఇందులో ఓన్లీ 4 రన్స్ అండ్ 15 రన్స్తో అవుట్ అయ్యాడు. కానీ కొన్ని మంత్స్ తర్వాత నవంబర్లో వెస్టిండీస్ ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి వాన్ఖేడే స్టేడియంకి వస్తుంది. ఇక్కడ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఫస్ట్ హాఫ్ సెంచరీ వచ్చింది. సిరీస్ మొత్తం కలిపి 2 హాఫ్ సెంచరీస్ అయితే చేశాడు. కానీ విరాట్ కోహ్లీ అగెన్స్ట్ లో ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్ అయితే ఉంది. 2011 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియన్ టీం ఆస్ట్రేలియాకి వెళ్తుంది. ఇక్కడ 4 మ్యాచెస్ ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో జరిగాయి. విరాట్ కి ఇది ఫస్ట్ ఆస్ట్రేలియన్ టూర్. అప్పుడు విరాట్ కి కొంచెం కూడా ఐడియా లేదు నెక్స్ట్ 4 డేస్ లో తనతో ఏం జరగబోతుంది అని, ఇంకా వరల్డ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ అవుతాడని. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే ఈ టూర్ లో ఇండియా సీనియర్ ప్లేయర్స్ మొత్తం వెళ్లారు. కానీ అన్ని న్యూస్ ఆర్టికల్స్, అన్ని న్యూస్ హెడ్లైన్స్, ప్రతి డిస్కషన్ లో ఒక ప్లేయర్ కోసం, విరాట్ కోహ్లీ. సిరీస్ ఫస్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు విరాట్ కి అర్థమైంది ఆస్ట్రేలియన్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్ ఆడియన్స్ లాగా బిహేవ్ చేయరు అని. ఆస్ట్రేలియన్ క్రౌడ్ చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. చీర్స్ నార్మల్లీ అన్ని కంట్రీస్ ఆడియన్స్ చేస్తారు. కానీ ఆస్ట్రేలియన్ క్రౌడ్ నుంచి వస్తుంది విరాట్ కి తిట్లు, ఒకటి తర్వాత ఒకటి వరస్ట్ లాంగ్వేజ్ తో అబ్యూస్ చేశారు. అయినా బ్యాటింగ్ మీద ఫోకస్ ఉంచి డిస్ట్రాక్షన్స్ అన్ని ఇగ్నోర్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ 11-0 రన్స్ లో అవుట్ అవడంతో ఆస్ట్రేలియన్స్ లిమిట్స్ దాటిపోయి అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఆస్ట్రేలియన్ టీం కూడా కోహ్లీకి స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆస్ట్రేలియా ఎప్పటిలాగే నాట్ సో ఫ్రెండ్లీ స్లెడ్జింగ్, గంభీర్, సెహ్వాగ్, సచిన్ ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ యంగ్స్టర్ కోహ్లీకి ఇది చాలా కొత్త. కోహ్లీ ఫ్రస్ట్రేషన్ ఇంకా కోపం తన ఫేస్ లో క్లియర్ గా కనిపించింది. ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. తర్వాత సెకండ్ టెస్ట్ అయింది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో. ఇక్కడ కోహ్లీ 23 రన్స్ చేసి అవుట్ అవడంతో ఇండియన్ టీం 161 చేసి ఆల్ అవుట్ అవడంతో ఆస్ట్రేలియన్ క్రౌడ్ ఇంకా లిమిట్స్ దాటి తిట్టడం స్టార్ట్ చేశారు. కోహ్లీ ఫీల్డింగ్ లో ఉన్నప్పుడు క్రౌడ్ పిలిచి మరీ కోహ్లీకి అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆడియన్స్ నుంచి ఇలాంటి వరస్ట్ అబ్యూసెస్ రావడం కోహ్లీకి అన్సెటిల్ గా అనిపించింది. సెకండ్ డే కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఆడియన్స్ కి కావాల్సిన రెస్పాన్స్ ఇచ్చాడు. మిడిల్ ఫింగర్ చూపించి అమ్మనా బూతులు తిట్టాడు. బస్ ఇంకేంటి, నెక్స్ట్ డే ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్స్ లో ఫ్రంట్ పేజ్ లో విరాట్ కోహ్లీ ఫోటో. మ్యాచ్ రెఫరీ విరాట్ మీద 50% మ్యాచ్ ఫీస్ ఫైన్. తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్ అయింది. ఇందులో కూడా నథింగ్ స్పెషల్, ద సేమ్ పర్ఫార్మెన్స్ బై కోహ్లీ అండ్ ఇండియా. ఈ సిరీస్ లో ఇండియా పర్ఫార్మెన్స్ ఇంత వరస్ట్ గా ఉందంటే మైకేల్ క్లార్క్ 3 సెంచరీ, వార్నర్ అండ్ టీమ్మేట్స్ సెంచరీ చేస్తుంటే ఇండియన్ టీమ్ లో ఒక్కరు కూడా ఒక్క సెంచరీ చేయలేకపోయారు. కానీ 4th టెస్ట్ మ్యాచ్ లో చిన్న చేంజెస్ అయితే కనిపించాయి. సిరీస్ లో ఇండియా ఆల్రెడీ ఓడిపోతుంది, కానీ చిన్న హోప్ అయితే మిగిలి ఉండాలి ఇండియన్ టీమ్ కి. ఈ లాస్ట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది. ఇండియన్ బౌలర్స్ కి తొక్క తీసి పారేశారు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్. మైకేల్ క్లార్క్, రిక్కీ పాంటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 డబుల్ సెంచరీస్ చేశారు. ఇంకా ఇండియాకి టార్గెట్ ఇచ్చారు 604 రన్స్. కానీ ఇక్కడ ఓడిపోవడం కన్నా నీచా చూపించి ఓడిపోతున్నారనే ఫ్రస్ట్రేషన్ కోహ్లీలో క్లియర్ గా కనిపించింది. మ్యాటర్ ఏంటంటే ఆస్ట్రేలియా ఇన్ని రన్స్ లీడ్ లో ఉన్నా కోహ్లీకి కాన్స్టెంట్ గా స్లెడ్జ్ చేస్తున్నారు. ఇంకా కోహ్లీకి ఆపడం సీనియర్స్ వల్ల కూడా కాలేదు. వాళ్ళకి అర్థమైన భాషలో మాటకి మాట, చేతికి చేతితో ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కోహ్లీ తన మాటలతోనే కాదు బ్యాట్ తో మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాడు. ఇన్నింగ్స్ స్లోగా బిల్డ్ చేస్తుంటూ ప్రతి బౌండరీస్ కి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కి సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే కోహ్లీ ఈ మ్యాచ్ లో ఇండియన్ వాళ్ళ నిలబడిపోయాడు. కోహ్లీ ఎలాంటి మూడ్ లో కనిపించాడంటే ఒక్క సెంచరీ వస్తే మాత్రం ఆస్ట్రేలియాకి గుద్ద చెక్కేయడానికి రెడీగా ఉన్నాడు. యాజ్ ఎ రిజల్ట్ విరాట్ సెంచరీ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియా ప్లేయర్స్ ముందు వాళ్ళ స్టైల్లోనే సెలబ్రేషన్ చేశాడు. ఇండియన్స్ అప్పుడు ఫీల్ అయ్యారు దిస్ ప్లేయర్ వాజ్ నెక్స్ట్ టార్చ్ బేరర్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ అని. ఇమాజిన్ ఒక యంగ్ ప్లేయర్ ప్రైమ్ ఆస్ట్రేలియన్ టీమ్ అగెన్స్ట్ లో
తన ఫస్ట్ సెంచరీ చేశాడు. ఐకానిక్ సెంచరీ సెలబ్రేషన్ చేసి ఎవ్రీ బౌండరీస్ కి స్లెచ్ చేయడం మామూలు విషయం కాదు. విరాట్ అప్పుడు డిసైడ్ అయ్యాడు ఇండియాకి చూపించిన డిస్రెస్పెక్ట్ కి రివెంజ్ తీసుకుంటానని. ఈ మ్యాచ్ లో కోహ్లీ 112 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఓవరాల్ సిరీస్ లో 300 రన్స్ చేసి ఇండియన్ టీమ్ కి లీడింగ్ రన్ స్కోరర్ అయ్యాడు. ఈ సిరీస్ తర్వాత కోహ్లీ మైండ్ సెట్ మారిపోయింది. ఈ సిరీస్ లో ఒక్క కోహ్లీ మాత్రమే ఇండియన్ టీం నుంచి ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వగలిగాడు. కోహ్లీకి అర్థమైంది ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో కంపీట్ చేయలేదు కరెంట్ టీంతో. టు బి ఫ్రాంక్, ఇండియన్ టీం ఆ టైంలో ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ కాదు. ప్రైమ్ రిక్కీ పాంటింగ్, మైకెల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్స్ దగ్గర కంపీట్ చేయడం కష్టం. అది కన్సిస్టెన్సీ అయినా టెక్నిక్ అయినా. ఇక్కడ నుంచి విరాట్ క్రికెట్ టెక్నిక్ మొత్తం మార్చేశాడు. ఆస్ట్రేలియన్ టూర్ 2012 ఫిబ్రవరికి కంప్లీట్ అయింది. మార్చ్ 2012కి స్టార్ట్ అయింది ఏషియా కప్. శ్రీలంక అగెనెస్ట్ లో 108, పాకిస్తాన్ అగెనెస్ట్ లో కెరియర్ బెస్ట్ 183 రన్స్ చేశాడు. ఇది జస్ట్ బిగినింగ్. ఈ టైం నుంచి ఇండియన్స్ అనుకున్నారు ద నెక్స్ట్ సచిన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది విరాట్ లైఫ్ లో. 2012 ఐపీఎల్ సీజన్. ఈ సీజన్ లో అన్ని మ్యాచెస్ ఫ్లాప్ అయ్యాడు. 16 మ్యాచెస్ లో ఓన్లీ 250s మాత్రమే చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో డామినెన్స్ చేసిన కోహ్లీ ఐపీఎల్ లో ఫ్లాప్ అవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళలేకపోయింది. రీజన్, కోహ్లీ డిస్టర్బ్డ్ ఫోకస్. లాస్ట్ 5 to 6 months లో కోహ్లీ ఇండియా మొత్తం ఫేమస్ క్రికెటర్ గా మారిపోయాడు. ఎర్లీ సక్సెస్ బిల్స్ ఈగో, దట్స్ రియల్. లగ్జరీ లైఫ్ స్టైల్, గర్ల్ ఫ్రెండ్స్, పార్టీస్ తో ఫోకస్ చేంజ్ అవడం, కెరియర్ డౌన్ అవడం స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియాతో ఓడిపోతున్నప్పుడు ఎలా అనిపించిందో ఆర్సీబీ ఓడిపోతున్నప్పుడు కూడా అలానే అనిపించింది విరాట్ కి. విరాట్ అప్పటి నుంచి ప్రతి విషయం గ్రాంటెడ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. తన బాడీ షేప్ చూసుకొని అనుకున్నాడు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్ ఇలా ఉండకూడదు అని. ద నెక్స్ట్ డే నుంచి విరాట్ జంక్ ఫుడ్ మానేసి కంప్లీట్ వీగన్ గా మారిపోయాడు. యాజ్ ఎ రిజల్ట్ విరాట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫీల్డింగ్ టెక్నిక్స్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అన్ని పర్ఫెక్ట్ గా మారడం స్టార్ట్ అయింది. అలానే విరాట్ అగ్రెషన్ అండ్ కన్సిస్టెన్సీ డే బై డే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇండియన్స్ వెయిట్ చేసేవారు విరాట్ కోహ్లీ నెక్స్ట్ మూవ్ ఏంటి ఆస్ట్రేలియా అగెనెస్ట్ లో. నెక్స్ట్ 2 years లో విరాట్ టోటల్ గా మారిపోయాడు. ద కింగ్ బిగినింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. 2014 ఎండ్ అయ్యేసరికి విరాట్ కోహ్లీ 5 టెస్ట్ సెంచరీస్, 10 సెంచరీస్ ఇన్ ఓడిఎస్ లో చేసి కింగ్ అనే నేమ్ బిల్డ్ చేసుకున్నాడు. తర్వాత 2014లో వచ్చింది మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్ లో కూడా ఇండియా ఓడిపోయింది. కానీ 2 matches అయితే డ్రా అయ్యాయి. 2 matches ఆస్ట్రేలియా గెలిచింది. కానీ ఈ సిరీస్ లో డిఫరెన్స్ ఏంటంటే విరాట్ పర్ఫార్మెన్స్. 4 టెస్ట్ మ్యాచెస్ లో 4 సెంచరీస్. ఇన్ఫాక్ట్ ద ఫస్ట్ 2 innings లో కోహ్లీ 2 సెంచరీస్ చేశాడు. 2011 విరాట్ కోహ్లీకి 2014 విరాట్ కోహ్లీకి ఆకాశం భూమి అంత డిఫరెన్స్ కనిపించింది. ఒక టైం చబ్బీ లెవ్వింగ్ బ్యాట్స్మెన్ నుంచి ఒక అగ్రెసివ్ అథ్లీట్ గా మారిన జర్నీ వెరీ ఇన్స్పైరింగ్. తర్వాత ఇక్కడ నుంచి విరాట్ క్యాప్టెన్సీ ఎరా స్టార్ట్ అయింది. అదే టెస్ట్ క్యాప్టెన్సీ ఎరా ప్రెసెంట్ యంగ్ టీమ్ లో కూడా కనిపిస్తుంది. నాకైతే పర్సనల్లీ అనిపిస్తుంది విరాట్ గోల్డెన్ ఎరా 2011 నుంచి 2016 మధ్యలోనే నడిచింది. ఎందుకంటే విరాట్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపించింది ఈ పీరియడ్ లోనే. బేసికలీ విరాట్ క్రికెట్ స్టోరీ మొత్తం ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుంది. ఎంత చెప్పినా చాలదు. నువ్వు ఒక ట్రూ కోహ్లీ ఫ్యాన్ అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.